సుప్రీంకోర్టు ఏదైతే మహారాష్ట్రలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే ఇచ్చింది. ఎందుకని అక్కడ ఉన్నట్టు కింద కోర్టు రైళ్లల్లో బాంబు పేలుళ్ళు, అక్కడ ఉన్నటువంటి బాంబు పేలుళ్ళకి సంబంధించినటువంటి ఉదంతంలో 13 మందిని నిందితులుగా నిర్ధారిస్తే అందులో ఒక అతనికి చనిపోయాడు. విచారణ సందర్భంలో 12 మందికి అప్పుడు శిక్షలు విధించింది కింద యాంటీ టెర్రరిస్ట్ కోర్టు. వాళ్ళల్లో 7 దాకా యావజ్జీవము, ఒక 2 ఉరి, అట్లాగే మిగతా వాళ్ళకి జైలు శిక్ష వేసింది. వాళ్ళందరూ జైల్లో ఉన్నారు, శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకా ఉరి తేలాలి. ఈలోపు వాళ్ళు చేసిన అప్పీల్ కారణంగా హైకోర్టు అసలు అందరినీ నిరపరాధులని తేల్చేసింది. దాని మీదన ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే ఫడ్నవీస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళెవరూ మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళు వెనక్కి రానక్కర్లేదని చెప్పింది. మరి ఇంకా స్టే వల్ల ప్రయోజనం ఏంటి? ఏం స్టే ఇచ్చినట్టు? వాళ్ళు బయటికి వెళ్ళిపోతే, వాళ్ళు దర్జాగా తిరిగితే ఇంకా స్టే వల్ల ప్రయోజనం ఏంటి అన్నదే $1 మిలియన్ ప్రశ్న.